ఎన్నికల్లో సత్తా చాటడమే లక్ష్యంగా విజయ్ సారథ్యంలోని టీవీకే తీవ్ర కసరత్తు చేస్తోంది. ఓవైపు పార్టీని సంస్థాగతంగా బలపరచడంతో పాటు మరొక వైపు కూటమి ఏర్పాటుపై టీవీకే ఫోకస్ పెట్టింది. టీవీకే సారథ్యంలో కూటమి ఏర్పాటుకు సంబంధించిన బాధ్యతలను ఆ పార్టీ ప్రధాన సమన్వయకర్త సెంగోటియన్ కు అప్పగించింది. టీవీకే సారథ్యంలోని కూటమి సంబంధించి త్వరలోనే స్పష్టత అన్నట్టుగా తెలుస్తోంది. 2026 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా విజయ్ సారథ్యంలోని టీవీకే ముందుకు సాగుతోంది. ప్రస్తుతం టీవీకే కూటమి ఏర్పాటుపై దృష్టి సారించింది. కూటమి ఏర్పాటుకు సంబంధించిన బాధ్యతలను టీవీకే పార్టీ ప్రధాన సమన్వయకర్త సైగొట్టియాన్కు అప్పగించింది. కూటమికి సంబంధించి జనవరి నెలలో ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. విజయ్ నేతృత్వంలోని టీవీకే 2026 శాసనసభ ఎన్నికలే లక్ష్యంగా ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. ఇప్పటికే పలు జిల్లాల్లో బహిరంగ సభలను నిర్వహించిన విజయ్ అధికార పార్టీ వైఫల్యాలను ఎత్తిచూపుతూ ప్రజల మద్దతు కోసం ప్రయత్నిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రస్తుతం బలమైన కూటమిని ఏర్పాటు చేయడానికి విజయ్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం టీవీకే పార్టీ సమన్వయకర్తగా ఉన్న సెంగొట్టయాన్ పార్టీకి అదనపు బలంగా విజయ్ భావిస్తున్నారు. సెంగొట్టయాన్ పార్టీలో చేరిన వెంటనే ఆయనకు చీఫ్ కోఆర్డినేటర్, పశ్చిమ జోన్ ఇన్ఛార్జ్ బాధ్యతలను విజయ్ అప్పగించారు. అంతేకాదు విజయ్ పర్యటన ప్రణాళికలు రూపొందించడం, కూటమి చర్చల బాధ్యతలను సైతం ఆయనకు అప్పగించారు. ఆయన అధ్యక్షతన పార్టీ ప్రధాన కార్యదర్శి బుస్సి ఆనంద్, ఎన్నికల నిర్వహణ విభాగ ప్రధాన కార్యదర్శి ఆదవ్ అర్జునులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో అనుభవజ్ఞుడైన సెంగొట్టయాన్ ఇతర రాజకీయ పార్టీల నాయకులను సులభంగా సంప్రదించగలరని, కూటమి ఏర్పాటు చర్చల విషయంలో సఫలీకృతుడు కాగలరని విజయ్ దృఢంగా విశ్వసిస్తున్నారు. ప్రస్తుతం ఏ కూటమిలోనూ లేని ప్రధాన రాజకీయ పార్టీలను లక్ష్యంగా చేసుకుని ఎన్నికల కూటమి ఏర్పాటుకు మంతనాలు జరపాలని టీవీకే నాయకత్వం నిర్ణయించింది. ఈ మేరకు పీఎంకే, డీఎండీకే, ఏఎంఎంకే, పుదియా తమిళగం పార్టీలతో టీవీకే మంతనాలకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఆయా పార్టీల నాయకులు ప్రేమలత, టీటీవీ దినకరన్, కృష్ణస్వామి తదితరులతో టీవీకే నేతలు మంతనాలు జరిపినట్లు సమాచారం. ఈ నెలాఖరులోపు టీవీకే నాయకత్వంలోని కూటమిలో పలు పార్టీలను చేర్చడానికి ముమ్మరంగా కసరత్తులు జరుగుతున్నాయి. రానున్న సంక్రాంతి తర్వాత టీవీకేకు కీలక మలుపు ఉంటుందని, అది దేశాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తుందంటూ ఈ రోడ్డులో సెంగొట్టయాన్ వెల్లడించడం ద్వారా అది కూటమి ప్రకటనగా ఉండొచ్చనే అభిప్రాయాలు తమిళనాడు రాజకీయాల్లో గట్టిగానే వినిపిస్తున్నాయి. రానున్న శాసనసభ ఎన్నికల దృష్ట్యా ఇప్పటికే అభ్యర్థుల అంచనాల జాబితాను టీవీకే నాయకత్వం సిద్ధం చేసింది. తమిళనాడు రాష్ట్రంలో 234 శాసనసభ నియోజకవర్గాలుండగా నియోజకవర్గానికి 3 చొప్పున అభ్యర్థులతో ఈ జాబితా రూపొందించింది. అభ్యర్థుల్లో రాష్ట్ర స్థాయి నిర్వాహకులు, జిల్లా కార్యదర్శులు, మహిళలు, ప్రముఖులు ఉన్నట్లు వినికిడి. కూటమి ఏర్పడి మిత్రపక్షాలకు కేటాయించిన నియోజకవర్గాలను మినహాయించి తన అభ్యర్థుల అంచనాల జాబితాను పరిగణలోకి తీసుకోవాలని టీవీకే నిర్ణయించినట్టు తెలుస్తోంది. మరోవైపు ఎన్నికల చిహ్నం విషయంలోనూ రంగం సిద్ధం చేసుకుంటోంది. టీవీకే పార్టీకి విజిల్ లేక ఉంగరం గుర్తులు లభించే అవకాశం ఉందని, ఎన్నికల గుర్తు లభించిన తర్వాత దానిని వీలైనంత వేగంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నిర్ణయించింది. తమిళనాడులో 2026 త్రైమాసికంలో ఎన్నికలు జరగనున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని నెలలే ఉండడంతో రాజకీయ పార్టీలు వ్యూహాలు ప్రతివ్యూహాలతో ముందుకు వెళుతున్నాయి. ఇప్పటిదాకా తమిళనాడులో డీఎంకే, ఏడీఎంకే పార్టీలే మార్చి అధికారాన్ని సొంతం చేసుకుంటూ వస్తున్నాయి. ఇటీవల నటుడు విజయ్ సొంత పార్టీని ఏర్పాటు చేసి ఈసారి ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నారు. గత 3 నెలలుగా శని, ఆదివారాలు ప్రజలోకి వెళ్లేందుకు వీకెండ్ టూర్ ఏర్పాటు చేసుకున్న విజయ్ ఆ దిశగా వరుస సభలు నిర్వహించారు. అయితే కరూర్లో తొక్కిసలాట జరిగి 41 మంది మృతి చెందడంతో సభలకు ఇచ్చే అనుమతి విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. దీంతో టీవీకే పార్టీ స్పీడ్ కాస్త తగ్గింది. అయితే ప్రధాన పార్టీల నుంచి సీనియర్ లీడర్లను తమ వైపు తిప్పుకోవడంలో విజయ్ బాగా సక్సెస్ అయ్యారు. విజయ్ నాయకత్వంలోని టీవీకే 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోసం పక్కా వ్యూహంతో ముందుకు వెడుతోంది. డిసెంబర్ 11, 2025లో జరిగిన సమావేశంలో విజయ్ను పార్టీ అధికారికంగా తన ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది.
ఎన్నికల పొత్తుల చర్చల కోసం మేనిఫెస్టో రూపకల్పన కోసం టీవీకే ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. పొత్తులపై తుది నిర్ణయం తీసుకునే పూర్తి అధికారాన్ని విజయ్కు కట్టబెట్టారు. ప్రస్తుత అధికార పార్టీ డీఎంకేను తన ఏకైక రాజకీయ ప్రత్యర్థిగా విజయ్ వర్ణించారు. తమను తాము పరిశుద్ధ శక్తిగా అభివర్ణించుకుంటున్నారు. తమిళనాడు అంతటా సుమారు 70,000 బూత్ కమిటీలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే 2026 జనవరిలో సేలంలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు టీవీకే సిద్ధమవుతోంది. టీవీకే నాయకత్వాన్ని విజయ్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా అంగీకరించే పార్టీలతో మాత్రమే పొత్తు పెట్టుకుంటామని పార్టీ తీర్మానం చేసింది. ప్రస్తుతం ఏఐఏడీఎంకేతో పొత్తు ఉండదని, ఆ పార్టీ ఓటు బ్యాంకును ఆకర్షించడమే లక్ష్యమని తెలుస్తోంది. మాజీ మంత్రి కెఏ సెంగుట్టయ్యన్ వంటి సీనియర్ నేతలు ఇటీవల టీవీకేలో చేరారు. భావజాల పరంగా బీజేపీని తన ప్రధాన శత్రువుగా గతంలో విజయ్ పేర్కొన్నారు. కాబట్టి వారితో పొత్తు ఉండే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. చిన్న పార్టీలు లేదా ప్రాంతీయ శక్తులు విజయ్ నాయకత్వాన్ని అంగీకరిస్తే వాటిని ఆహ్వానించే అవకాశం ఉంది. ఒకవేళ బలమైన పొత్తులు కుదరకపోతే ఒంటరిగానే పోటీ చేసేందుకు పార్టీ సిద్ధంగా ఉంది. మొత్తంగా 2026 ఎన్నికలను డీఎంకే వర్సెస్ టీవీకే మధ్య నేరుగా పోరుగా మార్చాలని విజయ్ భావిస్తున్నారు. మరి విజయ్ భావించినట్లు రానున్న ఎన్నికల్లో డీఎంకే వర్సెస్ టీవీకేనే ఉంటుందా? రానున్న ఎన్నికల్లో టీవీకే తన లక్ష్యాన్ని సాధిస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. రానున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు టీవీకే సర్వశక్తులు ఒడ్డుతోంది. డీఎంకేతోనే తమకు పోటీ అని ప్రకటించిన విజయ్ రానున్న ఎన్నికల్లో అధికార కూటమిని ఓడించి అధికారంలోకి వచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో టీవీకే సారథ్యంలో కూటమి ఏర్పాటుపై ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలో త్వరలోనే టీవీకే కూటమి ఏర్పాటుకు సంబంధించి స్పష్టత రానుంది.